పురాణాల కాలం నుంచి ప్రకృతి వనమూలికలచే ఆయుర్వేద వైద్యం వినియోగంలో ఉందని సెన్సార్ బోర్డు మెంబర్ ఉపేందర్ గుప్తా తెలిపారు. హైదర్గూడలోని చెరుకు ఆయుర్వేద ఫార్మా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. క్యాన్సర్, మధుమేహం, పక్షవాతం తదితర వ్యాధుల చికిత్స కోసం ఆయుర్వేదిక్ ఉత్పత్తులను ఆయన విడుదల చేశారు. పక్షవాతం, మధుమేహం వంటి వ్యాధులకు హిమాలయ మూలికలతో ఈ ఉత్పత్తులను తయారు చేశారని ఉపేందర్ వెల్లడించారు. అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం మూడు కూడా వైద్య రంగంలో ఆయా పరిస్థితులకు అనుగుణంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. హైదర్గూడ ప్రెస్ క్లబ్లో డాక్టర్ పండిట్ శ్రీనివాస్ గారి ఆయుర్వేద ఫార్మా సంబంధించినటువంటి ఈ క్యాన్సర్ కానీ, బీపీ కానీ, కిడ్నీ రోగం కానీ, మధుమేహం కానీ, ఇలాంటి చర్మ రోగానికి కానీ పలు రకాల ప్రోడక్ట్స్ను వారి సంస్థలు ఉత్పత్తి చేసి వాటిని మార్కెట్లోకి ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా కొన్ని ప్రోడక్ట్లను ఈరోజు మనము రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మదన్ మోహన్ గారు, బ్రహ్మచారి గారు మరియు నాయక్ గారు, మా డాక్టర్ పండిట్ శ్రీనివాస్ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో మంది రోగగ్రస్తులను నేను పంపించిన వారికి సాక్షాత్తుగా పెద్ద పెద్ద హాస్పిటల్లో జబ్బు నయం కాని వారికి కూడా వారికి చికిత్స చేయడం కల్లారా చూశాను. నేను గత 20 సంవత్సరాల నుంచి వారి ఆయుర్వేదాన్ని ఎంతో మందికి పరిచయం చేశాను. వారికి మిర్యాలగూడలో ఉత్పత్తి చేసే కర్మాగారాలు ఉన్నాయి, మరి అక్కడ కార్యక్రమ సిబ్బంది కూడా ఉన్నారు. వారు హైదరాబాద్లో బోడుప్పల్లో మరి మిర్యాలగూడలో 2 బ్రాంచులు 3 రోజులు ఇక్కడ 3 రోజులు అక్కడ చేసుకుంటూ ఎంతో మంది తీవ్రమైన క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు మరియు కిడ్నీ వాళ్లకు మరియు రక్తపోటు మరి ఎటువంటి కిడ్నీలకు కానీ ఎటువంటి రోగాలకైనా వారు అనుభవపూర్వకంగా అనుభవించి వారిని ఎంతో మంది ఆయుర్వేద డాక్టర్లతోటి సంప్రదించి వారు అన్నిట్లో నిస్తాస్తులై ఒక ప్రోడక్ట్ను ఈరోజు మార్కెట్లో విడుదల చేస్తున్నారు. సంవత్సరాల నుంచి మేము ఈ ఆయుర్వేదంలో ఉన్నాం. అందరికీ తెలిసిన విషయమే, ఆయుర్వేదం అంటే ఒక జీవన వేదం. ఆయుర్వేదమే జీవన వేదం, వంటిల్లే వైద్యశాల. అదొకటి నానుడి. ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో చాలా లక్షలు బిల్లులు ఉంటాయి, అదన్నీ మనందరికీ తెలిసిన విషయమే. కానీ మన వనరులను, మన జీవన శైలిని ఆధారంగా చేసుకొని మేము కొన్ని ఉత్పాదనలు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఈరోజు ఏంటంటే దానికి కొంచెం సిద్ధ వైద్యం అనేది జోడించి మేము ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాల లైసెన్స్లు, అప్రూవల్తో వాళ్ళ ఆచరణలో మా మందులు రిలీజ్ అవుతున్నాయి. మేము పేద ధనిక తారతమ్యం లేకుండా మా దగ్గరికి ఎక్కువ బిల్లులు పే చేసే వాళ్ళు ఉన్నారు. నిరుపేదలు వచ్చినా కూడా 500కు 1000 రూపాయలకు కూడా మేము మందులు సప్లై